శరత్చంద్ర చటోపాధ్యాయ బెంగాలీ నవల దేవదాసులో ఆ దేవదాసు తన ప్రియురాలైన పార్వతిని ఎన్నిసార్లు కలవరించాడో లెక్క తేల్చి చెప్పలేం. కానీ చంద్రబాబు మాత్రం జగన్ పేరును రోజుకు 20 సార్లు తక్కువ కాకుండా కలవరిస్తున్నారు. అలాగని అది ప్రేమ కాదు, ద్వేషం, విషం. పెట్టుబడులు ఎక్కడా అని ప్రశ్నిస్తే భూతం ఉందంటారు. ఉద్యోగాలు ఎక్కడా అంటే భూతం ఉందంటారు. హామీల సంగతేంటి అంటే భూతం ఉందంటారు. అభివృద్ధి ఎక్కడా అంటే భూతం ఉందంటారు. సంక్షేమం ఎక్కడా అంటే భూతం ఉందంటారు. మీరు ఏదడిగినా ఆయన ఆన్సర్ మాత్రం ఇదే. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 15 ఏళ్ల సీఎం హోదాలో చేసింది ఏమీ లేక చెప్పుకోవడానికి ఏది లేక ఈ భూతం కథలు చెబుతున్నారు. దావోస్ నుంచి తండ్రి కొడుకులు ఖాళీ చేతులు ఊపుకుంటూ వచ్చారు. సింగపూర్ వాళ్ళైతే వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ వెళ్ళగొట్టారు. ఇక్కడికొచ్చి ఈమెయిల్స్ కథలు చెప్పారు. తన మొత్తం రాజకీయ జీవితంలో డైరెక్ట్గా ఒక్క కంపెనీని తీసుకొచ్చానని చెప్పగలరా? ఒక పోర్టు కట్టానని చెప్పగలరా? ఒక సంక్షేమ పథకానికి తానే ఆద్యుణ్ణని చెప్పగలరా? ఒక ప్రాజెక్టు తానే నిర్మించారని చెప్పగలరా? ఒక సంస్కరణ తానే తీసుకొచ్చానని చెప్పగలరా? అన్ని గాలి మాటలు, డబ్బా డైలాగులు. ఇక రాజకీయ భవిష్యత్తు ఉంటుందో ఉండదోనన్న భయం పట్టుకుందో ఏమో. పదే పదే జగన్ను భూతమంటూ ప్రేతాత్మ కథలు చెబుతున్నారు. విజను, వంకాయ, హైటెక్కు, మద్యం కిక్కు, వీటన్నిటికీ డబ్బు కొట్టే ఎల్లో మీడియా. ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే పదే పదే భూతం భూతం అంటూ భూత వైద్యుడిలా మాట్లాడుతున్నారు. మన భవిష్యత్తుకు భూతంలా అడ్డుపడుతున్న అసలైన భూతం ఎవరో తేల్చే ముందు బాబు గారి భూతం కథ ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఈరోజు మీరు చూస్తే నేను ఎక్కడికి పోయినా నన్ను అడుగుతున్నారు, మీరు బాగానే పనిచేస్తున్నారు, మీ ఎన్డీఏ బాగుంది, బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పనులు బాగానే చేస్తారు అని సంతోషపడి అందరూ అడుగుతున్నారు. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ ఆ భూతం లేదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. దీనికి మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు అందరికీ చెప్పాను, ఈ భూతాన్ని పాతాళంలో కంట్రోల్ చేశాం, ఇంకా తిరిగి భూతకాలంలో ఓటేసినందుకు వర్తమానంలో భూతం కథలు చెబుతూ మన భవిష్యత్తుకు ఒక భూతంలా అడ్డుపడుతున్నది ఎవరో తేల్చేద్దాం. ఎవరు విజనరీ, ఎవరు భూతమో తేల్చేద్దాం. దానికన్నా ముందు ప్రజలు అడిగే ఈ 12 ప్రశ్నలకు భూతం కథలు చెప్పే భూతంగారే సమాధానం చెప్పాలి. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు నిర్మించిన జగన్ భూతమా? వాటిని ప్రైవేటు పరం చేస్తున్న మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 2. 5 ఏళ్లలో 1,13,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు సాకారం చేసిన జగన్ భూతమా? పైసా పెట్టుబడి తేకుండా సింగపూర్ స్టోరీలు చెప్పే మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 3. యువతకు 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిన జగన్ భూతమా? నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చకుండా మోసం చేస్తున్న మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 4. ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచి 17 వైద్య కళాశాలలు నిర్మించిన జగన్ భూతమా? వాటిని ప్రైవేటుకు అమ్మేస్తున్న మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 5. 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన జగన్ భూతమా? వాటిని నిర్వీర్యం చేసి వ్యవసాయాన్ని దండగలా మార్చిన మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 6. 17,000 కోట్లతో 45,000 ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చిన జగన్ భూతమా? ఆ బడులను మళ్లీ నిర్వీర్యం చేస్తున్న మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 7. ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ, టొఫెల్తో సంస్కరణలు తెచ్చిన జగన్ భూతమా? ఆ బడులను కార్పొరేటుకు తాకట్టు పెట్టేస్తున్నా అమ్మేస్తున్నా మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 8. పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చిన జగన్ భూతమా? ప్రభుత్వ భూములను వర్సాగాళ్లకు 99 పైసలకు దోచిపెడుతున్న మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 9. పేదల కోసం 17,000 జగనన్న కాలనీలు నిర్మించిన జగన్ భూతమా? అమరావతి నుంచి 50,000 మంది పేదలను తరిమి కొట్టిన మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 10. 2.5 లక్షల మంది వాలంటీర్లతో ప్రతి ఇంటికి పథకాలు చేర్చిన జగన్ భూతమా? 10,000 అంటూ వారి ఉద్యోగాలు ఓడబెరికిన మీరు భూతమా? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే ఎవరు భూతమో అర్థమైపోతుంది. అసలు చెప్పుకోవడానికి ఏమీ లేక, ఏం చేయాలో తెలియక ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు,
ఆటోలో ప్రయాణించడం, బస్సులో వెళ్ళడం, తోపుడు బండ్ల దగ్గరికి వెళ్ళడం, అలాగే ఈ కిరాణా కొట్ల దగ్గరికి వెళ్ళడం, ఇష్టం వచ్చినట్టు ఈ బిల్డప్పులు తప్ప ఈ 14 నెలలు 15 నెలల కాలంలో ఒక్క ప్రాజెక్టు తెచ్చానని కానీ, ఇన్ని ఉద్యోగాల కల్పన చేశానని కానీ, జగన్కు మించి సంక్షేమం ఇవ్వగలిగానని కానీ, ఒక్క పథకాన్నైనా సంపూర్ణంగా అమలు చేశామని కానీ, ఒక్క ప్రాజెక్టునైనా కంప్లీట్ చేశామని కానీ, ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి ఉందా? ఏదీ లేదు. కాబట్టి పదే పదే జగన్ భూతం భూతం అంటూ ఈ విషయ ప్రచారం చేస్తున్నారు. పైగా అధికారంలోకి వచ్చిన 3 నెలలకే ఒక భూతం ఉంది, ఆ భూతం వస్తే ఏంటని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారట. అంటే మీరు చేతగాని ప్రభుత్వం అని 3 నుంచి 6 నెలల కాలంలోనే పారిశ్రామికవేత్తలు గ్రహించారని ఒప్పుకుంటున్నారా? జగన్ మళ్ళీ రాబోతున్నారని మీరే చెప్పుకుంటున్నారా? రాత్రి కళలో కూడా భయపడే పరిస్థితికి వచ్చేశారా? వీటన్నింటికీ సమాధానం కావాల్సినటువంటి అవసరం ఉంది. వీటిపైనే మనం చర్చిద్దాం. అసలు నిజమైనటువంటి భూతం ఎవరో, ఎందుకు ఈరోజు పదే పదే భూతమని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారో, జగన్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, జగన్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు, జగన్ తెచ్చినటువంటి అభివృద్ధి, తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు భూతం అవుతారా? వాటిని నిర్వీర్యం చేస్తూ వాటిపైన విష ప్రచారం చేసి ఎల్లో మీడియా ద్వారా ప్రజల మెదళ్లలోకి విషం ఎక్కించిన వాళ్ళు భూతం అవుతారా? చాలా సింపుల్గా ఒకటి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు నేనే ఒక బ్రాండ్ అంటారు కదా. ఆయన బ్రాండ్ అయితే రాష్ట్రంలో అడుగు పెట్టినటువంటి ఒక గొప్ప పారిశ్రామికవేత్త పేరు చెప్పండి. ఒకే ఒక్క పారిశ్రామికవేత్త నా కోసం వచ్చారు, పెట్టుబడులు పెట్టారని చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో ఏర్పాటు చేసినటువంటి పెట్టుబడుల సదస్సుకు వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు ఏం మాట్లాడారు? ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి పోర్టుల దగ్గర నుంచి అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రా మొత్తం కూడా, అలాగే ప్రభుత్వ సహకారం కూడా ఏ స్థాయిలో ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. కాబట్టి ఆ రోజు 13 లక్షల కోట్ల రూపాయలకు ఎంఓయూలు కుదిరాయి. మరి చంద్రబాబు నాయుడు గారు విజన్ నేనే అంటారు, నా దగ్గరే విజన్ ఉంటారు, అలాగే నేనే ఒక బ్రాండు అని అంటారు కదా. మరి ఎందుకు ఎవరు రావట్లేదు? ఒకసారి గతంలో ముఖేష్ అంబానీ కావచ్చు, కరణ్ అదానీ కావచ్చు, గజానన్ కావచ్చు, వీళ్ళందరూ ఏం మాట్లాడారు? ఒకసారి ముఖేష్ అంబానీ ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడగలరా? గాలి మాటలు తెప్పిస్తే హైదరాబాద్ నేనే కట్టా, చార్మినార్ నేనే తెచ్చా, కొనుక్కొని తెచ్చా, పటాన్ని ఎత్తుకొని పోయి ప్రపంచ పటంలో పెట్టా, ఈ గాలి మాటలు తప్పిస్తే, భూతం కథలు తప్పిస్తే నేను ఇది చేశానని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఒకసారి ముఖేష్ అంబానీ బయట ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు చూసిన తర్వాత అయినా, ఆయనకి డప్పు కొట్టేవాళ్ళు చూసిన తర్వాత అయినా ఏమన్నా మనసు మళ్ళీ ఒకసారి మన ప్రయత్నం మనం చేద్దాం. ఒకసారి వాళ్ళ మనసు ఏమన్నా మారుతుందని చూద్దాం. Dear Jagan Garu, under the determined and far-sighted leadership of our Prime Minister, Shri Narendra Modi, India has now become the fastest growing large economy in the world. Similarly, Andhra Pradesh has grown phenomenally under your visionary and youthful leadership. Be it economic growth or ease of doing business, the state today ranks among the best in India. My warm congratulations to you and all the officials of the government of Andhra Pradesh. ఇలాంటి ఒక్క పారిశ్రామికవేత్తను తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారి 40 ఏళ్ల రాజకీయ జీవితం, 15 ఏళ్ల సీఎం హోదా, ఇవేవి ఇప్పటి వరకు అయితే ఆ స్థాయికి ఎదగలేదేమో. ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు, ఆ విధంగా వచ్చి మాట్లాడలేదు. వాళ్ళ చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. అలాగే చర్చలో జాయిన్ అవుతున్నారు పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్. రైట్, వెంకటరెడ్డి గారు, ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ భవిష్యత్తుకు, మన భవిష్యత్తుకు అడ్డంకిగా మారిన భూతం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అయితే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక భూతంలా చెప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన భూతం ఎవరో అని మాట్లాడుకోవడానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పదే పదే ప్రస్తావిస్తున్నారు, కలవరిస్తున్నారు, రోజు అదే జగన్నామస్మరణలో ఉంటున్నారు అంటున్నాం కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వినాయక చవితి సందర్భంగా వినాయకుని పూజకు హాజరైతే దాన్ని కూడా వినాయకుడి వద్దే, దేవుడి ముందే నిలబడి దాన్ని కూడా రాజకీయ అవసరానికి చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరే జపించారు, భజించారు. వినాయకుడిని మర్చిపోయారు, ఆయన ఇదే భజించారు. ఒక్కసారి ఆ మాటలు విన్న తర్వాత డిబేట్ని మొదలు పెడదాం ప్లీజ్.
విన్నారు కదా, దొంగదండాలు పెట్టారట, వినాయకుడు వడ్డీతో సహా వసూలు చేస్తాడట, ఈ దొంగ ప్రార్థనలు చేస్తే వదిలిపెట్టాడట, అందుకే ఇంత కష్టాలు నష్టాలు తప్పు అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి. ప్యానల్లో ఉన్న పురుషోత్తం రెడ్డి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి భయం పట్టుకుందనేది క్లియర్గా కనపడతా ఉంది. భయం, వణికిపోతూ ఉన్నారు. లెగిసిన పొద్దున్నే నిద్ర లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నాకు తెలిసి నైట్ కూడా సరిగ్గా నిద్రపోవట్లేదేమో అనేది చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీటింగ్ అయినా అవనివ్వండి, లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో మీటింగ్ అయినా అవనివ్వండి, క్యాబినెట్ మీటింగ్ అయినా అవనివ్వండి, లేదంటే ఇట్లా దేవుడి దగ్గరికి వెళ్ళినటువంటి కార్యక్రమం అయినా కావనివ్వండి, డావోస్ అయినా వెళ్ళనివ్వండి, సింగపూర్ వెళ్ళనివ్వండి, ఢిల్లీ వెళ్ళనివ్వండి, ఎక్కడన్నా ప్రెస్సాలు కనపడినండి, ఎక్కడ కనపడ్డా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. అది ఆఖరికి ఎక్కడికి వెళ్ళినా, నిన్న వినాయక చవితి ఏం కోరుకోవాలి? అయ్యా ఈ రాష్ట్రంలో ఇప్పుడు వరదలు వస్తూ ఉన్నాయి, మళ్ళీ అమరావతి మునిగిపోతుంది, కనీసం పరువన్నా కాపాడకుండా అమరావతి అన్న మునక్కుండా కాపాడు. బుడమేరకు ఆల్రెడీ ఒకసారి వరద వస్తే ఆంధ్రజ్యోతి యాక్టివ్ పవర్ ప్లాంట్ని ముంచకుండా ఉండటం కోసం అది మునిగిపోయిద్దని విజయవాడ మీదకి వదిలాం. ఈసారి మళ్ళీ అట్ట చేయనీయకుండా కిందకి సముద్రంలో వదిలేటట్టుగా ఎక్కువ వర్షాలు పడినాయి మాకు. ఇది కదా ముఖ్యమంత్రి కోరుకోవాలి. ప్రజెంట్ నా కరకట్ట కొంప మునగనీయకుండా కాపాడు. ఇది వెళ్ళకుండా అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వినాయకుడికి పూజ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా వీళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటే ఎందుకు తాడేపల్లిలో ఉన్నాడు, బెంగళూరు వెళ్తే ఎందుకు వెళ్ళాడు, ఎందుకు తెనాలి ఎందుకు వెళ్ళాడు, నెల్లూరు ఎందుకు వెళ్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు వినాయకుడికి పూజ ఎందుకు చేశాడు, పూజ చేయకపోతే ఎందుకు చేయలా, చేస్తే ఎందుకు చేశాడు, చేస్తే భార్య సమేతంగా ఎందుకు చేయలా, ప్రసాదం ఎంత తిన్నారు, ప్రసాదం ఎంతసేపు తిన్నారు, సగం తిని సగం మింగారా, ఇలా మాటలు సార్. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా నిన్న భార్య సమేతంగా వెళ్ళలేదు కదా, మరి మీ క్యాబినెట్ వెళ్ళలేదు కదా, ఆయన సింగిల్గానే వెళ్ళాడు నిన్న. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే కనీసం వినాయక చవితి శుభాకాంక్షలు కూడా చెప్పాల. సనాతన సృష్టికర్త ధర్మకర్త అని ఆయనే చెప్పుకుంటాడు. నిన్న వినాయక చవితి రోజు మాయమైపోయారు. వినాయక చవితి రోజు కనీసం ట్విట్టర్లో ఎక్స్లో ట్వీట్ పెట్టలా. మరి మీ దగ్గర అంతా గురువింద కింద సమేతంగా పూజలు చేయలేదా? ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు వినాయక చవితి సతీ సమేతంగా అంటే మీకు ఫోటోలు వీడియోలు కావాలా ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేస్తే ఎందుకు చేశారు, వీటి మీద చర్చ నేను అడుగుతున్నా. ఒకటే సింపుల్గా, అసలు మీరు హిందూ మతం గురించి దయచేసి మాట్లాడొద్దు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే హిందూ మత ద్రోహి మీరు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి తిరుమల, పవిత్రమైనటువంటి తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి నీచంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మీరు. సో మీరు దయచేసి హిందూ మతం గురించి మాట్లాడొద్దు. మీరు ఈ వినాయక చవితి దగ్గర వెళ్ళి నిన్న పూజ చేశారంటున్నారు కదా, ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేయండి. అయ్యా నా తప్పిదం వల్ల 29 మంది చనిపోలేదు గోదావరి పుష్కరాల్లో, వాళ్ళందరూ పబ్లిసిటీ కోసం వచ్చారు, నేను స్నానం చేస్తుంటే అని చెప్పి చెప్పండి. లేకపోతే మీరే కదా ఇదే వినాయకుడి గుడితో పాటు మరొక 40 గుళ్ళున్నాయి, ఇదే కదా మీరు కూల్చేసి ఆ వినాయకుడు విగ్రహాలని ఏదైతే చెత్త ఎత్తుకెళ్ళేటటువంటి బండిలో పంపించింది మీరే కదా. ఎంతకంటే ఇంకా అపవిత్రం ఏమైనా ఉందా? మీరే కదా, మీ తప్పిదం వల్లే కదా సింహాచలంలో 7 ఇట్లా టచ్ చేస్తే పడిపోయేటటువంటి గోడను అక్కడ కట్టి అట్లా టచ్ చేయగానే పడిపోతే 7 చనిపోయారు కదా స్పాట్లో. మరి మీ తప్పిదం వల్లే కదా తిరుమలలో ఎప్పుడూ తొక్కిసలాట జరగకపోతే మీ హయాంలో తొక్కిసలాట జరిగి 6 చనిపోయింది. వీటన్నిటికీ ప్రాయశ్చిత్తం చేయకుండా ఎప్పుడన్నా నాకు తెలిసి మీరు బూట్లు వేయకుండా పూజలు ఎప్పుడు నాకు కనపడదు. 99% బూట్లు వేసుకొని పూజలు చేస్తారు. ఈ మధ్య టీవీలో ఎక్కువ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది, ఈ మధ్య బూట్లు తెస్తున్నారు మీరు. వైఎస్ఆర్సీపీ వచ్చినాక సోషల్ మీడియాలో బూట్లు వేసుకొని పూజలు చేస్తున్నారు మీరు అని చెప్పి, బూట్లు వేసుకొని పూజలు చేస్తున్నారు అనేది ఆ విజువల్స్ చూపిస్తున్నారు కాబట్టి ఈ మధ్య మీరు బూట్లు తెస్తున్నారు. లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా బూట్లు వేసుకునే కదా మీరు పూజలు చేసేది. మరి బూట్లు వేసుకొని పూజలు చేసే మీకు, ఏదైతే 29 మంది పుష్కరాల్లో చంపిన మీకు, 6 తిరుపతిలో చంపినటువంటి మీకు, 7 సింహాచలంలో చంపినటువంటి మీకు, ఏదైతే 40 గుళ్ళను కూల్చిన మీకు హిందూ మతం గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా దాన్ని వ్యతిరేకించాలి. ఆయన మీద ప్రతిరోజు ఏదో చర్చ జరగాలి. ఆయన ఏం చేసినా తప్పుగా చూపించాలి. ఇదే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు తప్ప ఆయన భగవంతుడు జగన్ ఒక భూతం అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగన్ భూతం, నేను మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు. ఏ ముఖ్యమంత్రి అయినా 3 రైతుల్ని కాల్చి చంపినటువంటి చరిత్ర ఉందా? 3 రైతుల్ని కాల్చి చంపినతను భూతం అవుతాడా? అనేక మంది రైతుల్ని ఏదైతే ఆ రైతాంగం పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు భూతం అవుతారా? ఈ రోజుకి 25 ఏళ్ళండి.
బషీర్బాగ్ కాల్పులు జరిగి 25 సంవత్సరాలు 2000 సంవత్సరం ఆగస్టు 28 ఇప్పటికి 25 సంవత్సరాలు ఈరోజు కరెక్ట్గా ఏదైతే బాలాస్వామి రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి అనేటటువంటి ముగ్గురిని చంద్రబాబు నాయుడు గారు పోలీసుల చేత కాల్చి చంపిస్తే వాళ్ళు అడిగింది ఏంటి? విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఆ విద్యుత్ ఛార్జీలు పెంపుని నిరసిస్తూ అది తగ్గించమని చెప్పి వాళ్ళు ఏదైతే నిరసన వ్యక్తం చేస్తుంటే ముగ్గురిని కాల్చి చంపించావే, ఇంతకంటే దుర్మార్గం, ఎంతమంటే దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో. ఏది తొక్కి చంపడాలు, ఈ క్యూ లైన్లో చంపడాలు కాకుండా కాల్చి చంపడాలు, ఇది డైరెక్ట్గా పోలీసుల చేత కాల్చి చంపించింది కదా. అవేంటి నువ్వు అక్కడ నీ ప్రభుత్వం నిర్లక్ష్యం, నీ పబ్లిసిటీ పిచ్చతో 29 మంది, ఎందుకంటే నువ్వు షార్ట్ ఫిల్మ్ షూటింగ్ బోయపాటి సీను ఇట్లా నువ్వు చేసింది ఇది డైరెక్ట్గా కాల్చి చంపించావు కదా. నువ్వు తుపాకులు పెట్టి వాళ్ళని కాల్చి చంపించి ముగ్గురిని చంపినటువంటి దుర్మార్గం, ఇంతకంటే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి భూతం ఇంకెవరిని ఉంటారా? మాట్లాడితే ఆయన భూతం అంటున్నాడు. ఒకటే నేను సింపుల్గా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు 14 నెలల్లో ఏదన్నా మంచి చేసి ఉంటే ఆ మంచి చెప్పేవాళ్ళు. ఏం మంచి చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ తట్టుకోలేక భూతం అని, సైకో అని, దెయ్యం అని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడతారు. మీకు ఇది అలవాటే. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు సార్, ఇతను ఎవరిని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద మాట్లాడతాడు. ఒకప్పుడు ఈయన సోనియా గాంధీని వ్యతిరేకించాడు కాబట్టి సోనియా గాంధీ ఇటలీ దెయ్యం ఈయన అన్న మాటలే. సోనియా గాంధీని ఇటలీ దెయ్యం అన్నాడు, దెయ్యం అన్న భూతం అన్న ఒకటే కాదు. ఈయన అన్నాడు సోనియా గాంధీ ఇటలీ దెయ్యం అని. తర్వాత సోనియా గాంధీ అంట మంచిది లేదు, ఆమె దేవత, ఈ భారతదేశానికి ఓ మాత అని చెప్పాడు ఏది వాళ్ళతో పొత్తు పెట్టుకున్నప్పుడు. మోడీని టెర్రరిస్ట్ అన్నాడు. తర్వాత ఇప్పుడు మోడీ అంత గొప్పోడు లేడు అంటున్నాడు. సో ఈయనంతే, ఈయనకి ఎవరు ఈయన వ్యతిరేకిస్తే ఆ సందర్భంలో ఈయనకి భూతం ఏదంతా. ఎందుకంటే భూతాల్లా కనపడతారు. చంద్రబాబు నాయుడు మనిషే, జగన్మోహన్ రెడ్డి గారు మనిషే. ఓ మనిషిలాగా కనపడలేదంటే చంద్రబాబు నాయుడు గారు భూతం అన్న అయి ఉండాలి, అవతలాలు భూతంలాగా కనపడతారంటే ఈయన భూతం అయి ఉండాలి. అంతే కదా సార్. ఆయన విజన్ గురించి చాలా గొప్పగా అన్ని అవి తెచ్చాను, ఇవి తెచ్చాను, ఇక్కడ ప్రపంచ పట్టణంలో నేనే పెట్టాను, నేను లేకపోతే అసలు ఈ డెవలప్మెంట్ అనేది దేశవ్యాప్తంగా ఉండేది కాదని చెప్తుంటారు. నేను సింపుల్గా అడుగుతున్నారు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాల 3 నెలలు అయింది ఇప్పటికి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 6 సంవత్సరాల 3 నెలలు ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 6 సంవత్సరాల 3 నెలల్లో తెచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 32,108. కేవలం 32,108 6 సంవత్సరాల 3 నెలల్లో. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు 2,31,003, కాంట్రాక్ట్ ఉద్యోగాలు 43,923, అవుట్ సోర్సింగ్ ఇతర ఉద్యోగాలు 3,73,161, మొత్తంగా 6,48,087. మరి ఎవరు భూతం? ఇంకా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భూతం ఎవరు? ఇప్పుడు ఈరోజు నిరుద్యోగ రేటుకు సంబంధించి వస్తే దేశంలోనే నెంబర్ 2 నిరుద్యోగ రేట్లు ఆంధ్రప్రదేశ్. దేశంలోనే నెంబర్ 2. మొట్టమొదటి రాజస్థాన్ ఉంటే సెకండ్ ఆంధ్రప్రదేశ్ 8.3% నిరుద్యోగ రేటుతో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యం. నెంబర్ 2 సార్ భారతదేశంలో అత్యధిక నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మొట్టమొదటి రాజస్థాన్ ఉంటే రెండో ప్లేస్ ఆంధ్రప్రదేశ్ 8.3%తో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయానికి. భారతదేశంలో నిరుద్యోగ రేటు 5.4% అయితే ఆంధ్రప్రదేశ్లో 8.3%. ఇది విషనరీయా మరి భూతమా? లేదంటే నిజంగా పరిపాలించేటటువంటి నాయకుడికి ఉంటే కనీసం భారతదేశంలో ఉన్న నిరుద్యోగ రేటు 5.4 దాకా అని వెళ్ళలేదు కదా, 8.3 దాకా ఎట్లా వెళ్తుంది? రెండో వచ్చేటప్పటికి మీరు అన్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014 నుంచి 19 దాకా చూస్తే 32,803 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చినాయి. కేవలం 32,803 కోట్ల పెట్టుబడులు. కానీ ఆయన విజనరీ అయితే 30,000 కోట్ల పెట్టుబడులు రాకూడదు కదా, 1,00,000 మినిమం రావాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు భూతం అయితే 1,01,03 కోట్ల పెట్టుబడులు ఎలా వచ్చినాయి? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. భూతం అయితే 1,00,000 కోట్ల పెట్టుబడులు రావు కదా. మరి భూతం అయితే భూతంగా అయితే 32,000 కోట్ల పెట్టుబడులు అప్పుడు వైజాగ్ సమ్మిట్ లేదో వచ్చేసిందని 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక వైజాగ్ సమ్మిట్తో. మీరు కాదు, చంద్రబాబు నాయుడు గారు గతంలో పేపర్ల మీద ఆయన చాలా వస్తాయి సార్. ఆయన సంవత్సరం మన డావోస్ వెళ్తే 10 లక్షల కోట్లు వచ్చినాయి, సింగపూర్ ఒక 30 లక్షల కోట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ మాత్రమే చెప్పారా ఏంటి 10 లక్షల కోట్లు 20 లక్షలు 10 లక్షలకు ఆల్రెడీ వెయిటింగ్ ఉన్నారు. కరకట్ట వెనకాల చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకాల కృష్ణా నది ఉంది కదా, కాకపోతే ఇప్పుడు వరదలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వెళ్ళిపోయి విజయవాడలో ఆగారు, బోట్లు వేసుకొని వచ్చారు మొన్న. ఇప్పుడు అన్నీ తీసుకెళ్లి సూట్ కేసులన్నీ అక్కడ పెట్టారు. 10 లక్షల కోట్లు రెడీగా ఉన్నాయి అక్కడ. చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు రోజు ఇంతే ఉంటాయి కదా సార్, నేను చెప్పేది కాదు. సో నేను ఎంఎస్ఎంఈల పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 26,892 కోట్ల పెట్టుబడులు, 8,67,537 మందికి ఉపాధి వచ్చింది. మేము ఉన్నప్పుడు
33,177 కోట్ల పెట్టుబడులు 32,79,770 మందికి 32 లక్షల మందికి ఉపాధి ఎంఎస్ఎంఈల ద్వారా. ఈరోజు మన ఎంఎస్ఎంఈలు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారి విజనరీ అట్లాంటిదో 2,197 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఈ 14 నెలల కాలంలో క్లోజ్ అయినాయి. మరి ఎవరు పోతాం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పోతాం? జిఎస్డిపి స్థూల ఉత్పత్తి 8.73 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఉంటే మేము ఉన్నప్పుడు అది 13,17,000 కోట్లు. మరి భూతం అయితే 13,17,000 కోట్లు జిఎస్టిపి స్థూల ఉత్పత్తి రాదు కదా. జిఎస్టి వసూళ్లు మీరున్నప్పుడు 25,331 కోట్లు వస్తే మేమున్నప్పుడు 44,298 కోట్లు. మీరు పోతామా మేము పోతామా? ఏదైతే తలసరి ఆదాయం మీరున్నప్పుడు 5 ఏళ్లలో 60,128 రూపాయలు మాత్రమే పెరిగింది. మా దగ్గర ఇక్కడ 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నాయి. ఇది బాగా మనం చెప్పాల్సినటువంటి పాయింట్. తలసరి ఆదాయం 5 సంవత్సరాల్లో 88,445 రూపాయలు పెరిగింది. మరి భూతం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాకా ఇంకా విడిపోయినా కూడా వదలకుండా పట్టి పీడిస్తున్నటువంటి భూతం ఎవరో మీరే చెప్పాలి. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా 4వ సారి చేశారు. మీ జీవితంలో ఒక్క పోర్టు కూడా మీరు తేలా. ఒక్క పోర్టు కూడా తేని మీరు భూతమా? 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భూతమా? మీ జీవితంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తేలా. మీ జీవితంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్, 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన జగన్ మీకు భూతమా? ఒక్క మెడికల్ కాలేజ్ దాన్ని మీరేమో దేవుడా? మేము భూతం అయితే మీరు దేవుడు అంటే 0 మెడికల్ కాలేజీలు తెచ్చిన మీరు దేవుడు, 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారేమో ఏదైతే భూతం అంట. మీ జీవితంలో టెంపరీ సెక్రటేరియట్ ఒక్కడ కట్టారు, నీళ్లు గారితే ఏదో వర్షం వస్తే నీళ్లు గారే సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ. మరి గ్రామాన 15,004 గ్రామ వార్డు సచివాలయాలు, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా హెల్త్ క్లినిక్లు, 10,000 డిజిటల్ లైబ్రరీలో 3,000 ఆల్రెడీ నిర్మాణాలు పూర్తయినాయి. సో ఇవన్నీ కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు భూతమా? మీ జీవితంలో ఒక్క స్కూల్ను బాగు చేయలే, కనీసం మీరు చదువుకున్న స్కూల్ కూడా బాగు చేయలే. మరి భూతమానికి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్న స్కూల్ కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు చదువుకునేటటువంటి స్కూల్ని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో 38,000 స్కూళ్ళు 2 దశల్లో ఏదైతే కంప్లీట్ చేశారు, 38,000 స్కూళ్ళు బాగు చేశారు. 45,000 స్కూళ్ళు బాగు చేయాలనే లక్ష్యంతో వెళ్తే 38,000 స్కూల్ని నాడు నేడులో బాగు చేస్తే స్కూల్ను బాగు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ దశ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ కంటిన్యూ అవుతుంది సార్? ఆగిపోయింది కదా, పూర్తిగా ఆగిపోయినట్టు. ఆగిపోయింది కదా. వీళ్ళు వచ్చినాక ఎక్కడ బాగు చేశారు? తల్లిదండ్రులకు స్కూలును బాగు చేసిన వాళ్ళు పోతామా? స్కూల్ను పాడుపడేటట్టు చేస్తున్న వాళ్ళు పోతామా? పిల్లలు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు పోతామా? ఆ ట్యాబుల్ని లాక్కుంటున్నటువంటి మీరు, కొత్తగా ఒక ట్యాబులు కూడా ఇవ్వనటువంటి మీరు పోతామా? సమాధానం చెప్పాలి కదా. భూతం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి ఉద్యోగుల్ని, వాలంటీర్ల నుంచి ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది మంది ఉద్యోగాల్ని పీకేసినటువంటి మీరు పోతామా? లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోతామా? మీ జీవితంలో మీరు ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎప్పుడైనా పేరు కూడా ఎత్తుంటారు నాకు తెలిసి. అవును. కానీ ఆ ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ చేసి అక్కడ హాస్పిటల్ కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పోతామా? మీ కరకట్టకి కోతవేటు దూరంలో ఇప్పుడు వర్షం వస్తే ఇప్పుడు విజయవాడ వాళ్ళకి తెలుస్తుంది ఏదైతే ఆ కట్టినటువంటి రిటైనింగ్ వాళ్ళు గొప్పతనం ఏంటనేది. ఆ రిటైనింగ్ వాళ్ళు మీ చరిత్రలో మీరు కట్టన మీరు పోతామా? కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పోతామా? ఇలా భూతాలు దెయ్యాలు ఇది కాదు సార్ మనం మాట్లాడుకోవాల్సింది. మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్ ఇన్ని చెప్పారు. ఎవరు భూతము, మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి, చంద్రబాబు చేయకుండానే ఎంత డబ్బు కొట్టుకుంటున్నారని. కానీ ఎన్నికలకు ముందు ఇంత గొప్పగా చెప్పుకోలేకపోయారా ఏంటి? చాలా విష ప్రచారం జరిగింది. మీరు ఏదైనా తీసుకోండి, ఏ ఎగ్జాంపుల్ అయినా ఒకటి తీసుకురండి. ఒక ఇంగ్లీష్ మీడియం తీసుకోండి, సంక్షేమ పథకాలు పక్కన పెట్టండి. ప్రతి అంశం పైన విష ప్రచారం జరిగిందా లేదా? ఎందుకు చెప్పుకోలేకపోయారు సార్? ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెప్పడానికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్, మాకు ఏ రాజకీయ పార్టీలు సంబంధం లేదు. అవతలేమో 3 రాజకీయ పార్టీలు డైరెక్ట్గా, ఇంకో 2 రాజకీయ పార్టీలు ఇండైరెక్ట్గా, 2 పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు, ఒక 500కు పైగా యూట్యూబ్లు. కేటీఆర్ గారు ఒక ఎలక్షన్ ఓడిపోయిన ఒక మాట అన్నారు, మేము కూడా ఒక 60 యూట్యూబ్లు పెట్టుంటే ఈ దుష్ప్రచారం చేసి వాళ్ళ దుష్ప్రచారం మేము తిప్పికొట్టగలిగే వాళ్ళని. ఇన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఇంగ్లీష్ మీడియం వద్దు పేదవాడికి, వస్తే ఇంగ్లీష్ మీడియం వస్తే వాళ్ళు చదువుకోలేరు, మొద్దబ్బాయిలు అయిపోతారు. ఇప్పుడు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఆల్రెడీ నివేదికలు ఇచ్చింది. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు పెడితే ఏది రైతులకు సంబంధించి ఇళ్లలో పెట్టలే, అక్కడ రైతులకు సంబంధించి అక్కడ స్మార్ట్ మీటర్లు పెడితే వ్యవసాయానికి సంబంధించి ఇవి ఉరితాళ్ళు అని చెప్పారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు స్మార్ట్గా పెడుతున్నాం అని చెప్పి రాస్తున్నారు. మరి దుష్ప్రచారం ఎలా ఉంటుందో చూడండి. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అది నాన్న బుడ్డి, దాన్ని వెళ్ళి తాగేస్తున్నారు అన్నారు. ఇప్పుడు మరి మీరు
తల్లికి వందనం అదే పేరుతో పేరు మార్చి అదే పథకాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి. అలానే మీరు చూస్తే భూములు రీసర్వే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీ భూములు మొత్తం లాగేసుకుంటున్నాడు. ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, అసలు యాక్టే లేదు, యాక్టే ఇక్కడ తీసుకురావాలి. సో ఈ గ్రీన్కో మేము ప్రాజెక్ట్ చేస్తే అది కర్నూలు మొత్తం ఆ కొండలన్నీ తొలిచేస్తున్నారు, పర్యావరణం దెబ్బతింటుంది అన్నారు. దాని తర్వాత వెళ్ళి పవన్ కళ్యాణ్ సెల్ఫీ దిగొచ్చి గ్రీన్కో చాలా అద్భుతంగా కట్టారన్నారు. ఇలా మీరు చెప్పుకుంటా పోతే స్టీల్ ప్లాంట్ని మేము అమ్మేస్తున్నామని చెప్పారు, ఇప్పుడు అమ్మేస్తుంది వాళ్ళు 34 విభాగాలను పార్ట్లుగా అమ్మకానికి పెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకుండా లేఖ రాసి ఇదిగోండి దీనికి ఇది చేస్తే ఈ భూములకు సంబంధించి ఇవన్నీ చేస్తే ఈ స్టీల్ ప్లాంట్ నిలబడిద్దని చెప్పి ఆయన 5 సంవత్సరాలు దాని స్టీల్ ప్లాంట్ని ఎక్కడ ప్రైవేటీకరణ కాకుండా ఏదైతే ఆయన మోడీ గారి ముందు డైరెక్ట్ మీటింగ్లో చెప్పాడు. కానీ ఈరోజు 22 సార్లు ఢిల్లీ వెళ్ళాడు చంద్రబాబు నాయుడు, ఒక్కరోజు కూడా ఏది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పాలి. సో అట్లానే మీరు చూస్తే బల్క్ డ్రగ్ పార్క్ మేము తీసుకొని వస్తే దాదాపుగా 16 రాష్ట్రాలు పోటీ పడ్డాయి బల్క్ డ్రగ్ పార్క్కి. సో జగన్మోహన్ రెడ్డి గారు బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొని వస్తే యనమల రామకృష్ణ చేత లేఖ రాయించారు, కేంద్రానికి రాయించారు. కానీ మొన్న నరేంద్ర మోడీ గారి చేత వచ్చి శంకుస్థాపన చేయించారు, మళ్ళీ ఇదే చేయించారు. కానీ యనమల రామకృష్ణ గారికి ఆ పాపం ఏదో చుట్టుకున్నట్టుంది, పాపం ఎక్కడ కనపడట్లేదు, ఆయన కనపట్లేదంటే ఇంకా వయసు కూడా అయిపోయింది లేని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంత లోకేష్ రాజ్యంగా నడుస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాజ్యం కాదు కాబట్టి అది. సో అదేవిధంగా మీరు చూస్తే అప్పుల మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారం 14 లక్షల కోట్లు అప్పుల కుప్ప అయిపోయింది, శ్రీలంక అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కార్టూన్ వేసి బట్టలు లేకుండా చంద్రబాబు గారు మీలాగా అప్పులు చేసి నేను ఇవ్వను సంక్షేమం, నేను సంపద సృష్టించి ఇస్తాను. ఎప్పుడు సార్ ఎన్నో సంవత్సరాలకి? ఇంకో 50 సంవత్సరాలకా 100 సంవత్సరాలకా? మనకు అధికారం ఉండేది 5 ఏళ్లే. అప్పుడు దాకా ఏం చేయాలి? ప్రజలందరూ చచ్చిపోవాలా? కాదు, ఎప్పుడు సంపద సృష్టిస్తా నేను అప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తా అంటే ఎప్పుడు? నీ జీవితంలో నువ్వు సంపద నువ్వు సృష్టించుకున్నావు, ఈరోజు నువ్వు ధనిక సీఎంగా నువ్వు ఉన్నావు, రాష్ట్రం మాత్రం పేదరికంలోకి తీసుకెళ్తా ఉన్నావు. మరి ఎవరికి సంపద సృష్టిస్తావు? నీ సంపద కాదు కదా సృష్టిస్తాను నువ్వు చెప్పింది. నువ్వు అధికారంలోకి రాకముందు ఏం చెప్పావు? నేను సంపద సృష్టించుకున్నా అని చెప్పావా? రాష్ట్రానికి సంపద సృష్టిస్తా అని చెప్పావా? రాష్ట్రానికి సంపద సృష్టిస్తా అని చెప్పావు. ఈరోజు 14 నెలల కాలంలో 1,91,000 కోట్ల అప్పు, 14 నెలల కాలంలో. మరి ఎక్కడ సంపద సృష్టించింది? అప్పులు కుప్ప చేసి పడేసావు. ఏం చేసావు అప్పులు అంటే సమాధానం ఉండదు. ఒకటంటే ఒక పథకం ఇచ్చామంటే అది లేదు. మేము ఉన్నప్పుడు సలహాదారుని ఎవరు నియమిస్తే గగ్గోలు పెట్టేవాళ్ళు సార్. ఇప్పుడు 4.5 లక్షల రూపాయలు జీతం అండి సలహాదారుకి. ఈ 14 నెలల కాలంలో 29 మంది సలహాదారులు నియమించారు, 29 మంది సలహాదారుల్ని. సో మేము ఒక సలహాదారు నియమిస్తే పెద్ద బ్యానర్ ఐటమ్ వేసేవాళ్ళు. సో సలహాదారులు ఉండకూడదని చెప్పి ఇట్లా అనేక రకాల అంశాలు, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని ఇలా దుష్ప్రచారం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సో ఈరోజు వాళ్ళన్న సూపర్ 6తో పాటు 143 హామీలు లేవు, కానీ సూపర్ 6 వేరే ఉన్నాయి సార్. 1 అవినీతి, 2 అరాచకాలు, 3 అత్యాచారాలు, 4 హత్యలు, 5 తప్పుడు కేసులు, 6 ఫేక్ ప్రచారాలు. ఈ సూపర్ 6 మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 నెలలుగా నిరంతరం నడుస్తూ ఉంది. అవినీతి, అరాచకాలు, అత్యాచారాలు, హత్యలు, తప్పుడు కేసులు, ఫేక్ ప్రచారాలు. దీంట్లో మాత్రం సూపర్ 6 ఇది కంటిన్యూ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రైట్. పురుషోత్తం రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు, నిన్న ఒక వార్త చూశాను, 50 కిలోమీటర్లకు ఒక పోర్టు. ఇందులో రాసినటువంటి పోర్టుల పేరేంటంటే రామాయపట్నం, మచిలీపట్నం, మూలాపేట, కాకినాడ గేట్వే పోర్టు పనులు వేగంగా పూర్తి చేసి 2026 నాటికి వాటిని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం చాలా గట్టిగా పనిచేస్తోందని రాసుకున్నారు. నిజానికి ఈ 4 పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముందుకు నడిపారు వీటిని, ఒక్కొక్కటి ఈరోజు ఉన్నటువంటి స్థితిని కూడా ఇక్కడ రాశారు, ఎంత శాతం పూర్తయింది ఏంటి అని. కానీ నాకున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఓన్లీ పోర్టులే తీసుకుందాం సార్, ఒక పోర్టు కానీ, హార్బర్లు కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్లు కానీ ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారు కట్టారా? ఏవి కట్టలేదు, ఏవీ లేదు. అయినా భూతం 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 అని అంటారు. నిజానికి ఈ రాష్ట్రంలో భూతం ఎవరు, విజనరీ ఎవరు? ఈశ్వర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి ప్రేక్షకులకు నమస్కారం. బేసిక్గా భూతం అనే దాన్ని దేనికి చిహ్నంగా చూస్తామంటే ఆటంకాలకు, ఒక చేసే ప్రయత్నాల ఆటంకాలు భూతం అంటారు. అంటే మనం 1 yearగా తెలుగుదేశం ప్రభుత్వం మాటలు, చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చూస్తే ఒక యాంగిల్లో ఆయన చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఒక రాజకీయ భూతంగా మారాడు కాబట్టి వాళ్ళ రాజకీయ భూతాన్ని రాష్ట్ర భూతంగా చెప్పదలుచుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా, మీరు ఒక జర్నలిస్ట్ గా చాలా ఏండ్ల అనుభవం ఉంది, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకొక సంవత్సరంలో ఎలక్షన్ జరుగుతుందనగా మళ్ళీ వస్తే వాళ్ళు ఇబ్బంది పెడతారనేది మనం చూసాం.
ప్రతిపక్షాన్ని. ఇప్పుడు జగన్ గారు కూడా అధికారంలో ఉంది 4 ఏళ్ల తర్వాత తిరిగి జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే ఇవి ఆగిపోతాయి, ఇది నష్టం జరుగుతుంది, కాబట్టి తిరిగి మీరు ఇవన్నీ కరెక్ట్ అనుకుంటే మమ్మల్ని మళ్ళీ గెలిపించండి అని అన్నారు. అది కరెక్ట్ రాజకీయాల్లో. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన 3 నెలల నుంచి జగన్ వద్దు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయనకి ఒక రాజకీయ భూతంగా ఆయన మారాడు. వాళ్ళ రాజకీయ భూతాన్ని తీసుకొచ్చి రాష్ట్ర భూతంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటి అంశం విజనరీ అంటే అర్థం అంత తక్కువ కాలంలో ఆ భయం ఎందుకు వస్తుంది? ఏదో ఆయాచిత లబ్ధి అంటారే, ఏదో చేతికి దొరికింది, ఎప్పుడు జారిపోతుందో ఈ పదవి అని భయపడే వాళ్ళు మాట్లాడాలి. గొప్పగా మంచి 164 సీట్లు వచ్చాయి, ఇంకేంటి ప్రాబ్లం ఏంటి కూటమికి? అంటే ఒకటేంటంటే ఈశ్వర్ గారు, ఇప్పుడు మనం కూడా నిద్రలో కళ్ళలో వస్తే ఉలికి పడతా ఉంటాం. అవును, దానికి పెద్ద ధైర్యవంతుడే అవసరం లేదు, కళ్ళు రావాలి, మంచి కళ్ళు వస్తే ఉలికి పడతాం. ఇప్పుడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు భూతంగా కలిగించిన తర్వాత ఎప్పుడు ఉలికిపాటు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు నిర్ధారణ ఏంటంటే కళ్ళలో వస్తే ఏదో వైద్యం చేయొచ్చు, వాళ్ళు పొలిటికల్ గానే ఆయన భూతం అనుకుంటున్నారు. ఇంకా కళ వచ్చినా కళ రాగానే భూతంగానే ఉంటాడు. అది కాబట్టి ఇది సమస్య. భూతం కనిపిస్తోంది, రాజకీయ భూతం. అంతే, రాజకీయ భూతాన్ని రాష్ట్ర భూతంగా మార్చే ప్రయత్నం వాళ్ళ ఆలోచన. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే విజనరీ అంటే మనం అమెరికాకు పరిగెత్తడమా ఇంకో చోట పరిగెత్తడం కాదు, మన దగ్గరికి ప్రపంచం రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో ఆధునిక విద్యా వ్యవస్థను కానీ ప్రపంచ నాలెడ్జ్ అంతా తీసుకొచ్చే ప్రయత్నంలో ఏమన్నారు? మనం అన్ని విధాలా ప్రిపేర్ గా ఉంటే ప్రపంచం మనం అందుకోవాలన్నాడు. అవును, మనకు నాడు నేడు విద్యా వ్యవస్థలో అటన్నింటిలో ఇప్పుడు కీలకమైన అంశాలు చూడండి. ఒకటి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, పోర్ట్లు. ఎందుకంటే మనకు సముద్ర తీరం ఏ రాష్ట్రానికి లేనంత అసెట్, కాబట్టి సముద్ర తీరం అంతా ఉన్నప్పుడు రవాణాకు ఒక పెద్ద అసెట్. పోర్ట్లు, ఆధునిక భారతదేశానికి ఫైనాన్స్ సెంటర్ గా మారేది వచ్చి పోర్ట్లే. కాబట్టి పోర్ట్లు టాప్ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే ఆ పేర్లు చెప్తున్నారో అవన్నీకి మూలం జగన్మోహన్ రెడ్డి గారు. కానీ బాగా క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా సార్, చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అయితే అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ప్రారంభించేస్తారు, ఆయన విజన్ ఇలాంటిదని గొప్పగా రాస్తున్నారు. ఎక్కడ లోపం ఉంది? చెప్పుకోలేకపోవడం వైఎస్ఆర్సీపీ లోపమా, తాను చేయని వాటిని కూడా చెప్పుకోవడం ఆయనకున్న బలమా? అంటే ఒకటి రెండు ఉన్నాయి. అంటే చేయిందని చెప్పేసినంత జనమే నమ్మర్లే. పాయింట్ ఏంటంటే ఇప్పుడు పోర్ట్ల గురించి ఎక్కువ మాట్లాడితే జగన్ గారు గుర్తొస్తారు. అంతేనా? వైసీపీ చెప్పకపోతే ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇప్పుడు శ్రీ సిటీలో తెలుగుదేశం పార్టీలో ఒక విషయాన్ని వాళ్ళు మెచ్చుకోవాలి, వైసీపీలో ఒకసారి ఆత్మపరిశీలన. ఇప్పుడు శ్రీ సిటీ ఉంది, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలలకే 4,000 కోట్లతో పరిశ్రమలు ప్రారంభించేశారు. అవును, అంటే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు 4 నెలలకు అయిపోతాయి. అంటే 4,000 కోట్ల రూపాయలది 3 నెలలకే ప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ, అది జగన్మోహన్ రెడ్డి గారి సృష్టి, రాజశేఖర రెడ్డి గారి విజనరీకి శ్రీ సిటీ ఒక ఎగ్జాంపుల్. అది అక్కడికి చంద్రబాబు నాయుడు గారు నేను మెచ్చుకునేది ఏంటంటే ఆ నామూషికి పోకుండా వెళ్ళాడు. వీళ్ళు 52,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి శ్రీ సిటీలో జగన్ గారి పీరియడ్లో. 52,000 కోట్లు. ఏ పరిశ్రమను మనం ప్రారంభించలేదు కాబట్టి తెలియదు. కాబట్టి బేసిక్ ఏంటంటే శ్రీ సిటీ కావచ్చు, మనకు కొప్పర్తి జగన్ గారి విజనరీలో శ్రీ సిటీ, కొప్పర్తి, అదే విధంగా పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు అడాహక్ అమౌంట్. అవును, అదే విధంగా పోర్ట్లు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నాడు నేడు పేరుతో విద్యా వ్యవస్థలో ఒకదానికి లింక్ ఉంటుంది. విద్యా వ్యవస్థ, అదే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్దుకోవడానికి ఆర్థిక అవకాశానికి ఇంగ్లీష్ మీడియం, అదే దానికి అనుగుణంగా పారిశ్రామిక అభివృద్ధి, దాని కొనసాగింపుగా వాణిజ్యానికి పోర్ట్లు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీగానే ప్రారంభించారు. నా పాయింట్ ఏంటంటే ఇది మేమే చేసుకున్నామని చంద్రబాబు గారు చెప్పినా మనకేం అభ్యంతరం లేదు, ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇట్లాంటి ప్రయత్నం చేసిన భూతమైన పదాలు ఎందుకు వాడాలంటాను. అది నా పాయింట్ ఏంటంటే మీరు ఇవన్నీ మేమే చేశారని చెప్పుకోండి, కానీ మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వైటంటే జగన్మోహన్ రెడ్డి గారు భూతం అవుతాడా, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి ఆదర్శం అవుతున్నాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు పరిపాలన 1.5 year లో సంక్షేమ పథకాలు జగన్ గారే మోడలు. ఆయన వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఇస్తే మనం సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి ఇస్తామంటున్నాము. మనం ఇప్పుడు వరకు చంద్రబాబు గారు ప్రారంభించిన వాటిలో ఒకటి అమరావతికి సంబంధించిన అంశం తప్ప ఇంకేదైనా జగన్ గారికి కాదని కొత్త విషయాలు ఉన్నాయా? కాదు, లేదు. 2, జగన్ గారి పరిపాలన కొనసాగింపు. ఒకటి లేనిదేంటంటే ప్రధానమైంది ఈ పోర్ట్లు సంబంధించి కానీ ఇతర అంశాలు ముందుకు వచ్చినప్పుడు వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేయండి, అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ మొత్తం జగన్ గారి పరిపాలన మీరు కొనసాగిస్తారు.
కానీ జగన్మోహన్ రెడ్డి భూతం అయిపోతాడు. కాబట్టి ఇక్కడ ఒక భయం ఏంటంటే మనం ఏది కొత్తగా చేసే పరిస్థితులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఈశ్వర్ గారు జగన్మోహన్ ఎందుకు పోతాం అనుకుంటున్నారంటే పొలిటికల్ గా కూడా వాళ్ళు జగన్ గారు ఏదైతే ఎన్నికల క్యాంపెయిన్ చేశారో అదంతా ప్రజల మధ్యలో ఇప్పుడు మెదలుతా ఉంది. జగన్ గారు చెప్పారు కదా, సంక్షేమ పథకాలు కానీ, నాడు నేడు కానీ, ఇది అన్నదాత సుఖీభవ కానీ, అమ్మఒడి కానీ, ఇవన్నీ కూడా వారు చెప్పినట్టుగా అమలు చేయడం సాధ్యం కాదు, అర్థం చేసుకోండి అని చెప్పాడు కదా. అవును, ఇది చేసినా కూడా నేనేమి ఇవన్నీ జగన్ గారు చెప్పింది అబద్ధం, నేను చేసి చూపిస్తానని ఈయన చెప్పాడు. అదనంగా అప్పుల పైన విపరీత పోకళ్ళకి వెళ్ళారు. అవును, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేసినప్పుడు 14 నెలల్లో 52% చేసేసినారు, 60% చేసేసినారు. ఇవన్నీ ప్రజలకు మెదులుతున్నాయి. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏం చేసినా అమ్మఒడి ఇచ్చారు జగనే కదా, తల్లికి వందనం ఇచ్చారు జగనే కదా, అన్నదాత సుఖీభావ ఇచ్చారు జగనే కదా అని వస్తా ఉంటే అర్థం కావట్లేదు. ఇది భూతంలాగా అనిపిస్తా ఉంది. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి తగులుతోందా మీరు అన్న పాయింట్స్ అన్ని? ఖచ్చితంగా ఇప్పటి వరకు అమలు చేసిన దాంట్లో చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి అమలైందని ఒకటి చెప్పండి. ఒకటి ఇది అన్న క్యాంటీన్లు ఓకే, వారు కొత్తగా పాతది చేశారు. ఆ తర్వాత దీపం పథకం, మహిళలకు ఉచిత బస్సు, దాంట్లో షరతులు అవన్నీ పక్కన పెడతాం. ఈ 3 తప్ప మిగతా అవన్నీ జగనే కదా. అవును, పైపెచ్చు జగన్ అని ఆయన వచ్చుంటే అన్నదాత సుఖీభావ 1 సంవత్సరం ముందు పడేది, తల్లికి వందనం 1 సంవత్సరం ముందు ఉండేది. అదే విధంగా చేనేత కార్మికులకు కావచ్చు, ఆటో కార్మికులకు కావచ్చు, ఆటో వాళ్ళకి కావచ్చు 30,000 పోయింది. కానీ జగన్ గారు 2 రకాల గుర్తొస్తున్నాడు. జగన్ గారు చేసినందువల్ల వీళ్ళు కొనసాగిస్తున్నారు. జగన్ వచ్చుంటే అవి కూడా వచ్చుండేటివి. మెడికల్ కాలేజీలు పులివెందులు ఏమైంది? ఈరోజు మెడికల్ కాలేజ్ 17 ప్రతి లోక్సభ నియోజకవర్గం మెడికల్ దేశం అంతా మెడికల్ కాలేజీలు ఎంపర్లాడుతా ఉంటే మాకు మెడికల్ కాలేజ్ వద్దని చెప్పి అంత సాహసం చేశాం కదా పులివెందుల్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని. అవును, కాబట్టి జగన్ అని ఆయన వచ్చుంటే మెడికల్ కాలేజ్ వచ్చుండేది. కాబట్టి ఇది భూతంలాగా కనిపిస్తుందో అని అనుకుంటున్నాను. రైట్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పద్ధతి ఒకటి తీసుకొచ్చారు, షోలు చేయడం. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక ఈవెంట్ లాగా ప్రతి విషయాన్ని చేయటం, ఏదో జనంలోకి వెళుతున్నట్టుగా, అక్కడ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తున్నట్టుగా ఆయన ఆటోలు ఎక్కడం, బస్సులు ఎక్కడము, కిరాణా కొట్లకు వెళ్ళడము, తోపుడు బండ్ల దగ్గరికి వెళ్ళడము, ఇలా రకరకాల షోలు చేస్తూ ఉంటారు. ఆటో వాలాలు ఒక్కసారి చూద్దాము. ఆటో ఎక్కి ఆయన ఏ విధంగా ప్రచారం చేసుకున్నారు. ఇది ఎల్లో మీడియా. నిజంగా ఆటో పరిస్థితి ఏంటి, అసలైన మీడియా, ఈ రెండింటిని చూద్దాం. ఎల్లో మీడియా ఎలా చూపుతుంది, అసలైన మీడియా ఎలా చూపుతుంది, ఒక్కసారి స్క్రీన్ పైన ప్లీజ్. మీ విజన్ బాగుంటుంది సార్, మీ ఆలోచన కానీ మీరు అన్నిటినీ ముందే గ్రహించి ఆలోచిస్తారు సార్. మాకెంతో చైతన్యం సార్, మాకు ఇన్స్పిరేషన్ సార్, రోల్ మోడల్ సార్. మీరు యూత్ అంతా మీరంతా ఇన్స్పిరేషన్ సార్, గమనించాలి. అవును సార్, మొత్తం మట్టి దగ్గర ఇది వాస్తవం, ఇది రియల్, అది రీల్, రియల్ ఇంతే తేడా. ఇది ఆటో వాళ్ళ పరిస్థితి. అన్ని వర్గాలకి న్యాయం చేయాలి, ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. ఆర్థిక ఇది కూడా తగ్గాలి, అసమానత. అవును సార్, మీ విజన్ అక్కడ చేతులు ఊపుతున్నారు చూడండి, చెట్లకి, ముళ్ళ పొదలకి, మట్టి దెబ్బలకి రెండు వేళ్ళు ఇట్లా ఊపుకుంటూ నమస్కారాలు పెట్టుకుంటూ ఎవరున్నారు అక్కడ? ఎటువంటి షో? ఎందుకు ఇలాంటి షోలు చేయలేకపోయారు? మీరు ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారా? 10,000 ఇచ్చారా ప్రతి ఆటో కార్మికునికి, ఆటో డ్రైవర్కి? ఆయన 15,000 ఇస్తా అన్నాడు, మేము 10,000 ఇస్తే. మీరు 10,000 ఇస్తే ఆయన 15,000 ఇస్తానన్నారు, ఆయన ఇవ్వలేదు. ఒకటి. రెండోది, కనీసం మీరు ఇచ్చిన వాళ్ళు అటువంటి షోలు ఏమైనా చేశారా? సార్ ఒకటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ ఎప్పుడు పీక్ స్టేజ్లో ఉంటుంది, ఎందుకంటే ఆయన ఇక్కడ ఏం పథకాలు ఇవ్వడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బటన్ నొక్కితే నేరుగా ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడే. అవును సార్, మీరు ఆ షోలు చేయకపోవడం వల్ల నష్టపోయారని అడుగుతున్నా నేను. సార్ ఇప్పుడు పని చేసేవాడికి షోయింగ్ ఉండదు, పని లేనాడే షోయింగ్ చేస్తాడు. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖాళీగా షోయింగ్ ఇస్తున్నాడు అంటానికి మీరు ఒకటి చూపించారు ఆటో వాళ్ళది. ఓకే, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా ఉన్నాయి. గొర్రెల కాపరి శివయ్య దగ్గరికి వెళ్ళి గొర్రె పిల్లను ఎత్తుకున్న చంద్రబాబు మన ముఖ్యమంత్రి అండి. గొర్రె ఎంత ఖాళీగా ఉన్నాడు చూడండి. గొర్రెల జీవితాలన్నీ బాగుపడినాయి. పశు పోషకుడు నక్కబోయిన కోటయ్య దగ్గరకు వెళ్ళి పశువులకు పచ్చి గడ్డి వేసి దానా మిశ్రమాన్ని తిప్పిన చంద్రబాబు.
తర్వాత నాయి బ్రాహ్మణుడు బత్తుల జగన్నాథం కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ చైర్లో కూర్చున్న చంద్రబాబు, కుమ్మరి కుటుంబం వద్దకు వెళ్ళి కుమ్మరి చక్రం తిప్పిన చంద్రబాబు, పొన్నెకల్లులో నవీన్ ఇంటికి వెళ్ళి చిన్నారికి అల్పాహారం తినిపిస్తున్న చంద్రబాబు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లకి అన్నం పెట్టలేదని అల్పాహారం ఈ నెల తినిపిస్తున్నాడు. సంక్రాంతికి మన సొంత ఊర్లకి వెళ్ళి సంక్రాంతి పండుగ జరుపుకోవడం అనేది తాను తన కుటుంబ సభ్యులు ఆయన తీసుకొచ్చిన సాంప్రదాయం నేర్పించారు. అప్పటి వరకు ఎవరికి తెలియదు ఈ సంప్రదాయం అని చెప్పారు ఆయన. అది కూడా కావచ్చు, అల్పాహారం తినిపించడం అలా తెలియదు. తెలంగాణ ప్రజలకి సన్నబియ్యం తిండి నేర్పించారు. ఒక ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ అంటే ఈయన ప్రోగ్రామ్ ₹1 ఖర్చు ఉంటుంది. అవును, ఆ ₹1 ఖర్చుతో ఈయనకు స్పెషల్ హెలికాప్టర్ లో ₹1 రోజు ₹1 ముఖ్యమంత్రి పర్యటన. ఆటో షోకే ఆడకి వెళ్తే స్పెషల్ ఫ్లైట్, అక్కడి నుంచి ఏమో మళ్ళీ ఆయన కాన్వాయ్ ఉంటుంది. మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నాయన్నీ ఖాళీ చేపిస్తారు, మొత్తం చదువు చేసి నీట్గా పెడతారు. మళ్ళీ అక్కడికి ఒక ఆటోని పిలిపిస్తారు. సో ఆటో అక్కడ ఎవరు ఉంటారు చూడండి, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడికైనా ఆయన సింగిల్గా కనపడతాడు. మొత్తం అప్పుడు జనాలు అందరినీ ఆడబెడతారు. ఆ ప్రాంతంలో జనాలు ఉండరా, అడరా కాదు కదా. మళ్ళీ ఆయన పరదాలు లేకుండానే ఇప్పుడు షో చేస్తారు. మరి జనం అంతా ఏమయ్యారు, ఆయన ఉన్నప్పుడు ఒక్కడే సింగిల్గా వెళ్తారు. అట్లా చూస్తే మీరు బైక్ మెకానిక్ ప్రవీణ్ షాప్కి వెళ్ళి పనిముట్లను పరిశీలించిన చంద్రబాబు, బడ్డీ కొట్టు నిర్వహిస్తున్న బుడ్డా చిన్నమ్మాయితో ముచ్చటించిన చంద్రబాబు, బడ్డీ కొట్టు బుడ్డా ఏమతో ముచ్చటించిన చంద్రబాబు, జీడీ నెల్లూరు బీసీ కాలనీలో వాసుకి పెన్షన్ ఇచ్చిన చంద్రబాబు. ఏదో ముఖ్యమంత్రి ₹1 ఖర్చు పెట్టి 4,000 పెన్షన్ ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఎంత ఖాళీగా ఉన్నాడో చూడండి. పల్నాడు జిల్లాలో ఏడుకొండల ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద హెరిటేజ్ పాలతో కాఫీ పెట్టిన చంద్రబాబు. ఇప్పుడు చెబితే చాంతాడంత లిస్ట్ ప్రతి రోజు పాలని మీరు యాడ్ చేశారా సార్? రాశారండి వాళ్ళ పేపర్లో. నేను మొత్తం హెరిటేజ్ పాలే, వేరే పాలు వాడతాడేంది, అక్కడ కూడా పబ్లిసిటీ కదా, దాన్ని కూడా పబ్లిసిటీ. మీరు వాడారేమో నాకు డౌట్గా ఉంది. ఇవన్నీ నేను మొత్తం రాసుకొని ఎక్కడ ఏ రోజు ఆయన ఆడికెళ్ళి ఏం చేస్తాడని వాళ్ళ పేపర్లో రాస్తారు చాలా ఇంట్రెస్ట్గా. అమ్మో చంద్రబాబు నాయుడు గారు బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి అసలు ఆయనకి రిపేర్ చేయడం చేత కాకపోతే ఈయనే రిపేర్ చేస్తున్నాడని. ఏది బైక్ మెకానిక్ రాదు. ఎందుకు గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదే ఎందుకు ఈ విధంగా షోలు చేస్తున్నారు సార్? ఇప్పుడు ఇక్కడ ఈయన 14 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్కటి ఇది చేశానని చెప్పుకోవడానికి ఆయనకి ఏం లేదు. ఏం చేయాలి? ఇదిగోండి నేను ఆ దగ్గరికి వెళ్ళి మొత్తం ఇప్పుడు ఆటో డ్రైవర్కి వెళ్ళాడు. అయ్యా లాస్ట్ ఇయర్ నేను వాహన మిత్ర ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే 10,000 వచ్చాయి, సరే నేను వస్తే 15,000 ఇస్తా అన్నా కదా, ఆ 15 కలిపి 30 ఇస్తానేమని చెప్పాడా? చెప్పలేదు కదా అక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఆటో వాళ్ళందరూ భిక్షాటం చేస్తున్నారు పరిస్థితి. సో మనం ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మీ విజన్ గొప్పదని చెప్పి ఆయన చేత 2 మాటలు మాట్లాడుతున్నాడు. 15,000 ఇచ్చాడు లేదు చెప్పాడు ఆయన ఏమన్నా? ఇవ్వలేదు కదా, ఆయన ఏం చెబుతాడు? అది కదా అడగాలి సార్. అక్కడ ఆటోలో ఆ కిలోమీటర్కి 15,000 అతను ఛార్జ్ చేస్తే కరెక్ట్. ఇప్పుడు ఆటో డ్రైవర్ ముందు స్క్రిప్ట్ సార్, వాళ్ళకి ముందు మైక్ పెడతారు, మైక్ పెడితే ఏం మాట్లాడాలనేది. అతనికి 15,000 ఎగ్గొట్టారా లేదా? అతనికి కాదండి, ఎంటైర్ అందరికి. అతను కూడా ఆటో డ్రైవర్ 15,000 ఎగ్గొట్టారా లేదా? 15,000 అతను తీసుకోవాలా లేదా? 15 + 15 ఇంక ఈ సంవత్సరం కూడా రాలేదు కదా, ఈ సంవత్సరం కూడా బడ్జెట్ లో కూడా లేదు కదా. 30,000 ఇవ్వాలి ఇప్పుడు ఆటో డ్రైవర్లకు 2 సంవత్సరాలు కలిపి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే 10-20,000 వచ్చాయి ఈ పాటికి. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలు వాహన మిత్ర అందించాడు. అయినా హ్యాపీగా ఉన్నారు కదా ఎవరు వాళ్ళ పైన. అతను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు సార్. ఇప్పుడు 20,000 మీరు ఇచ్చేది ఎగిరిపోయినా, చంద్రబాబు ఇవ్వాల్సిన 30,000 ఎగిరిపోయినా ఎదురు మాట్లాడితే ఇంకేమన్నా ఉందా సార్? వైఎస్ఆర్సీపీ నాయకులు మంత్రుల్ని తీసుకెళ్లి లోపలేస్తుంటే, ఐఏఎస్లు ఐపీఎస్లు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో లోపలేస్తుంటే, ఆటో డ్రైవర్ నాకు 15 ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు నెలదిస్తే ఇంకేమన్నా ఉందా? డైరెక్ట్ గా కుటుంబాన్ని తీసుకెళ్లి లోపల ఏం చేస్తాడు ఆయన? సార్లు 500 ఇవాళకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రి తన ఆటోలో ప్రయాణించాడులే అని చెప్పుకోవడానికి కొంచెం ఉంటది కదా, అంతకుమించి ఏముంటది? ఈ పబ్లిసిటీ కార్యక్రమాలు తప్ప ఈరోజు ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ జరగట్లేదు. ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు పోర్టులు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి వరం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దేశంలో ఒక గొప్ప వరం పోర్టులు. పోర్టుల నిర్మాణం. ఎందుకంటే సముద్ర తీరం, గుజరాత్ తర్వాత అత్యధిక సముద్ర తీరం ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సముద్ర తీరం ఉన్న ప్రాంతంలో 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకొని ఆ విధంగా ఒక 4 పోర్టుల్ని, 10 ఫిషింగ్ హార్బర్ని, 4 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని స్టార్ట్ చేశాడు. రామాయపట్నం పోర్టుకు సంబంధించి అయితే సార్ దాంట్లో 100% పనులకు సంబంధించిన దాంట్లో ఒకటి మీరు చూస్తే రామాయపట్నం పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పటికే 70% పూర్తయింది సార్. కాదు సార్, రామాయపట్నం పోర్టులో ఓవరాల్ 70% పూర్తయింది. ఇక్కడ చూస్తే రామాయపట్నం పోర్టులో బల్క్ కార్గో బెర్త్ పనులు 100% పూర్తయింది. అది కేంద్రం నుంచి అనుమతులు తీసుకొని బెర్త్ వాణిజ్య కార్యకలాపాలు సాగించాలి. కేంద్రంలో అధికారంలో ఉంది వాళ్ళే. 14 నెలలుగా దానికి అతిగతి లేదు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో బిల్డింగ్ కడితే 14 నెలల నుంచి దాన్ని
ఏదైతే పాడుబడిన బిల్డింగ్ లా కట్టబెట్టారు. సో దాన్ని ఇప్పుడు మీరు అన్నట్టు కదా టూరిజం హోటల్కి దాన్ని వాడొచ్చు కదా. ఏపీ టూరిజమే తీసుకొని బ్రహ్మాండంగా మీకు అక్కడ నోవాటెల్ కానీ లేదంటే మీరు అన్నట్టు రాడిసన్ కానీ అంతకంటే బ్రహ్మాండంగా దీన్ని వాడొచ్చు కదా. కానీ దాన్ని వాటలా నిన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు దాన్నంట పిచ్చాసుపత్రికి ఇవ్వాలంట. ఎవరో నిన్న ఆయనకి ఎలక్షన్ కమిషనర్గా చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక సమావేశం పెట్టి చెబుతున్నాడు రిషికొండ బిల్డింగ్ అంట పిచ్చాసుపత్రికి కానీ లేదంటే ఐటీ వాళ్ళకి కానీ ఇవ్వాలంట. ఐటీ వాళ్ళకంటే 99 పైసలకు అమ్మేయమని. అంటే దాన్ని కూడా దోచుకోవడానికి వేస్తున్నారు. నిన్న ఆయన మీటింగ్ పెట్టాడు. పెట్టి ఇప్పుడు స్టేట్ అంతా తిప్పుతున్నారు కదా ప్రభుత్వం డబ్బులతో మంచి ప్రోటోకాల్ ఇచ్చి ఈయన ఇస్తున్న సలహాలు అది. ఐటీ వాళ్ళకైతే 99 పైసలకి ఐటీ పేరు చెప్పి అమ్మేయచ్చు కదా వీళ్ళు డైరెక్ట్ గా. సో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. అసలు రామాయపట్నానికి పెద్ద శాపమే చంద్రబాబు నాయుడు గారు. దుగ్గరాజపట్నం పోర్ట్ ఇవ్వాలని మనకి ఆ రోజు చట్టంలో పెడితే దుగ్గరాజపట్నం పోర్ట్ అయితే ఫీజిబిలిటీ లేదు, రామాయపట్నం కేంద్రం ఇస్తానంటే దాన్ని ఇవ్వనీయకుండా అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకో తెలుసా సార్? ఎందుకో తెలుసా? కృష్ణపట్నం ఓడరేవుకి ఈ బిజినెస్ తగ్గిపోతుంది. కృష్ణపట్నం మన నవయుగ వాళ్ళు అప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. నవయుగ ఎవరిది? మన రామోజీ బంధువుంది. అది రాకుండా అడ్డుకున్నది కూడా రామాయపట్నం ఈరోజు సాకారం అవుతోందంటే జగన్ వల్ల, ఆలస్యమైంది మాత్రం చంద్రబాబు నాయుడు గారి వల్లే. ఒకటి ఆయన చేయని పనులు కూడా. ఒక్కొక్క చిన్న మాట, చంద్రబాబు నాయుడు గారు ఆటో ఎక్కాడు, ఆటో వాళ్ళని వెన్నుపోటు పడిచాడు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు, ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పడిచాడు. అప్పుడన్నా పాప ఆటో వాళ్ళు తెలుసుకోవాల్సింది కదా, ఆటో ఎక్కగానే మమ్మల్ని కూడా వెన్నుపోటు పడతాడని చెప్పి పాప ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ఈరోజు ముక్తకంఠంగా చెబుతున్నటువంటి మాట. ఈ తెలుగుదేశంలోకి వచ్చినాక రామారావు గారిని వెన్నుపోటు పడతాడు, మన ఆటో ఎక్కాడంటే మన కూడా పడుతాడని మనం ఊహించలేదే. ఎంత బాగా క్లెయిమ్ చేసుకుంటారంటే రామాయపట్నం రాకుండా అడ్డుకుంది ఆయనే. రామాయపట్నం వచ్చిన తర్వాత పోర్టులు 50 కిలోమీటర్లకు ఒక పోర్టు అని రాయించుకుంటూ ఎక్కడ చూసినా ఊదరగొడుతోంది ఆయనే. ఏది తనది కానిది కూడా తనది అన్నట్టుగా క్లెయిమ్ చేసుకునేటటువంటిది. మనకు పెద్దోళ్ళు చెప్తుంటారు, ఎవరో బిడ్డను మన బిడ్డగా మనం క్లెయిమ్ చేసుకున్నట్టుగా. ఇది ఎవరో తీసుకొచ్చినటువంటి పోర్టును కానీ, ఒకరు తీసుకొచ్చినటువంటి పథకాన్ని కానీ, ఒకరు ప్రవేశపెట్టిన సంక్షేమాన్ని కానీ తన ఖాతాలో వేసుకుంటారని చెప్పడానికి ఒక్కటి. అమ్మఒడి ఈ పథకం గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని లోకేష్ గారికి ఎలా ఆపాదించారు, ఒకసారి అది ప్లే చేయండి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? వింటున్నారు లోకేష్ గారు. ఇది ఒక ప్రభుత్వ విధానమా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? సార్, ఈ మనం చేసినా చేయకపోయినా అభివృద్ధి ఇంకొకరు చేస్తే విషం చిమ్మాలి. పురుషోత్తం రెడ్డి గారు, ఎవరైనా ఏదైనా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారంటే వాళ్ళపైన విషం చిమ్మాలి. రెండో అంశం ఏంటంటే మనం చేయని పని వాళ్ళు చేసిన దాన్ని మన ఖాతాలో మనం వేసేసుకోవాలి. ఇప్పుడు పోర్టులైనా అదే జరుగుతోంది, పథకాలైనా అదే జరుగుతోంది. ఎక్కడ వైసీపీ తప్పు చేసింది? ఎందుకు ఈ రకంగా చేసిన పనిని కూడా చెప్పుకోలేకపోయింది? ఈశ్వర్ గారు, బేసిక్గా ఒకటి, మనం చేస్తున్న దానికి అదనంగా ఒక 10% యాడ్ చేస్తే అదనంగా ఉంటుంది. మనం ఒక 100 రూపాయలు పని చేస్తే 150 రూపాయలు 200 రూపాయలు చేస్తే పెద్ద ఇబ్బంది ఉండదు. అవును. 10 రూపాయలు చెప్పి 100 రూపాయలు అంటే అది రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఎంపిక చేసుకునేటప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు ఏదైతే ఆటోలో వెళ్ళారో అది ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్, దాన్ని ఏం పెద్ద పోవడానికి నేనేం తప్పట్టును. బట్ ఆటో కార్మికుడిని ఇచ్చి ఐటీ గురించి మాట్లాడడం ఏంటి? సమస్య ఏంటంటే ఆయన ఆటో కార్మికుడు, నీ ధరలు ఎట్టున్నాయి, పెట్రోల్ ధరలు ఎట్టున్నాయి, నీకు గతంలో ప్రభుత్వం 10,000 ఇచ్చింది, మేము ఆలస్యం అవుతామని మళ్ళీ ఇస్తామని ఇట్లాంటి ఏదన్నా చర్చ పెడితే బాగుంటుంది. విజనరీ డెవలప్మెంట్ ఐటీ అది ఆయనతో మాట్లాడిస్తున్నారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే పెద్ద ప్రయోజనం ఉండదు, అంటే ప్రచారం వస్తుంది తప్ప ప్రయోజనం లేని ప్రచారం అవుతుంది. రెండోది ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు అమ్మ ఒడి ఇవి పేర్లు మార్చినంత, ఇప్పుడు ఉదాహరణకు ఆరోగ్యశ్రీ ఉంది ఈశ్వర్ గారు, ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఫస్ట్ రాజీవ్ గాంధీ పేరు ఉంది, అవును. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత రామారావు గారి పేరు వచ్చింది, అవును. అంటే ఆరోగ్యశ్రీ ప్రారంభమైన నుంచి దాదాపు 10 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డికి పేరు లేదు. కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంటే ఎవరు గుర్తొస్తారు? అవును, రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు. కాబట్టి ఎవరైతే చేశారో దాన్ని ఎవరు ఇట్లాంటి ప్రచారాలతో
తప్పుదోవ పట్టించలేరు, ఫస్ట్ పాయింట్. రెండో అంశం ఏంటంటే చేయని పని చేసుకుందామని ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు గారైనా జగన్ గారైనా ఇప్పుడు డిబిటీ సిస్టమ్ తీసుకొచ్చారు, డైరెక్టర్ బెనిఫిట్ స్కీమ్. ఇది మేజర్ గా మనీ ట్రాన్సాక్షనే కదా. ఈ మనీ ఆటోలకి ఈనంతమా, మీరు ఆటో డ్రైవర్లు కూర్చోబెట్టుకునే ఆ ఊదర కొట్టినంత మాత్రం ఆటో డ్రైవర్ జోబులు అయితే పడలేదు కదా. దాని ఒకటి చెప్పాలన్నా ప్రచారం చేసి. కాబట్టి ప్రచారం అనేది ఎట్లాంటి పరిస్థితుల్లోనూ మోసపోయే అవకాశం లేదు. అది మొదటి అంశం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మేము చెప్తాము చేస్తాము, జనం నిర్ణయించుకుంటారనే మూడ్లోకి వెళ్ళిపోయారు. కీలకమైన ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇష్యూ ఉంది. మెడికల్ కాలేజీలు జిల్లా కోటి పెట్టడం ఈ రాష్ట్రానికి మెడికల్ విద్యార్థులకి ఎంత లాభమో చెప్పే ప్రయత్నం నేను గతంలో ఫస్ట్ టైం ఒకసారి చెప్పాను ఈశ్వర్ గారు. ఒకటి, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కాలేజీలకి వెళ్ళేది అనుకో, ఇప్పుడు వెంకటరెడ్డి వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, డిగ్రీ కాలేజీల్లో పెద్ద అద్భుతమైనటువంటి ప్రయత్నం జగన్ గారు చేశారు, సాహసం. ముఖ్యంగా వీళ్ళు ఉన్నారు కదా ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటివి. అవును, ఇంటర్నేషనల్ టాప్ బ్రాండ్, ఇప్పుడు విట్టు, ఏలూరు విట్టు లాంటివి ఉన్నాయి కదా. అవును, ఇట్లా వాటిలో అనివార్యంగా 15 నుంచి 20% సమ్ పర్సంటేజ్ మస్ట్ అండ్ షుడ్ ఎంసెట్ వాళ్ళకి ఇవ్వాలి, ఓకే, ప్రీ విద్యార్థులకు ఇవ్వాలి. అవును, అంటే వైసీపీ ఎలా జరిగిందో ఒక ఉదాహరణ చెప్తాను. విట్టు లాంటి ప్రధాన కాలేజీలకి కార్పొరేట్ కాలేజీలు అది ఒక కళ, పేద చదువుకునే దాంట్లో 7 లక్షలు, ఇప్పుడు వేలూరులో పోతే 7 లక్షలు ఉంటుంది ఫీజు. అట్లాంటి దాంట్లో ఎంసెట్ ఫీజుకే ఇచ్చేట్టుగా చట్టం చేసి వాళ్ళ మెడలో వంచి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ ప్రోగ్రామ్ ని జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తే దాదాపు 5,000 నుంచి 7,000 దాకా 7,000 మంది విద్యార్థులు ఉచితంగా చదువుకున్నారు. కరెక్ట్. అయితే ఇది చదువుకున్న విషయం వాళ్ళకి కూడా తెలియదు. జగన్ గారు తీసిన ఈ సంస్కరణ వల్ల రెండు చూడండి. ఒకటి, ఆ కాలేజీలందరూ శత్రువులు అయిపోయినారు, మాకు వచ్చిన ఆదాయం పోయిందని. 20% ఎంసెట్ ఫీజు అంటే 30,000 కదా, 30,000 40,000. అది కూడా రీఎంబర్స్మెంట్ లో భాగం ప్రభుత్వం ఇచ్చేస్తుంది. అవును, అంటే లక్షల రూపాయలు చదువుకునే అవకాశాన్ని విద్యార్థులకు జగన్ గారు ఇచ్చారు. వాళ్ళేమో కాలేజీ యాజమాన్యాలేమో శత్రువులు అయిపోయినారు. వీళ్ళకి అసలు జగన్ గారు ఇచ్చిన విషయం కూడా తెలియదు. రైట్. కాబట్టి ఇది ఇక్కడ ఫెయిల్ అయ్యారు ప్రధానంగా వైసీపీ నాయకులు. కరెక్ట్ సార్, రైట్ సార్. సమయం మించిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పురుషోత్తం రెడ్డి గారు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు, అలాగే వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.